Hi guys, welcome to Trick Channel Venkatesh. మీ టీంలో గనక జస్ప్రీత్ బుమ్రా లాంటి ఒక తురుపు ముక్క ఉంటే అతనికి యంగ్స్టర్స్ లైక్ జైస్వాల్, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ లాంటి వాళ్ళు సపోర్ట్ ఇస్తే మిగతా ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నా సరే మీరు గేమ్లో ఉంటారు. మీ విన్నింగ్ ఛాన్సెస్ ఖచ్చితంగా సజీవంగా ఉంటాయి. మెల్బోర్న్ టెస్ట్లో 4th డే రోజున అదే జరిగింది. బుమ్రా ఒక అద్భుతమైన స్పెల్ వేసి ఇండియా విన్నింగ్ ఛాన్సెస్ని ఖచ్చితంగా ఎలైవ్గా ఉంచాడు, సజీవంగా ఉంచాడు. ఆల్ 3 రిజల్ట్స్ ఆర్ పాసిబుల్. క్లైమాక్స్ చేరుకుంది కదా. ఖచ్చితంగా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఆన్ లాస్ట్ డే రోజు ఏమైనా జరగచ్చు. ఇండియా గెలవచ్చు, ఆస్ట్రేలియా గెలవచ్చు, డ్రా కావచ్చు, ఏమైనా కావచ్చు. నేను ఫోర్కాస్ట్ కూడా చూసాను. ఫోర్కాస్ట్లో ఎలాంటి వెదర్ ఇంటరప్షన్ కనబట్టలేదు, వర్షం లాంటి ప్రమాదాలు ఏం లేవు. సో లాస్ట్ డే రోజు మీరు పొద్దున్న 5 గంటల అలారం పెట్టుకుని లేచి చూడాల్సింది. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది. 5th డే చాలామంది 4 డే టెస్ట్ మ్యాచ్లు అడుగుతున్నారు, కానీ 5th డే ఉంటేనే కదా ఇలాంటి ఒక క్లైమాక్స్ మనకి దొరికేది. సో అలాంటి క్లైమాక్స్ మనకి రేపు మనం చూడబోతున్నాం. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు 5 అవుతుందా అని ఎదురు చూసే పరిస్థితి. ఇండియా ఈరోజు ఐ థింక్ 2 సెషన్స్ వరకు బాగా ఆడారు. ఒక స్టేజ్లో ఆస్ట్రేలియా రెడ్యూస్ టు 91 for 6. అక్కడ ఇండియా ఖచ్చితంగా గెలిచేస్తారు మన వాళ్ళు. కావాల్సిన టార్గెట్ 200-250 దాన్ని మనం ఈజీగా సాధించేస్తామని అనుకున్నాం. కానీ ఆస్ట్రేలియా ఇప్పుడు ఆ బుల్డాగ్ స్పిరిట్ అంటారు. ఆస్ట్రేలియా వాళ్ళు భలే కంబ్యాక్ అవుతారు. వాళ్ళ కెప్టెన్ కమిన్స్ అండ్ ఈజ్ పార్ట్నర్షిప్ విత్ లబుషేన్ అది మనని చాలా హర్ట్ చేసింది. అండ్ చివరిలో టెయిలెండర్స్ నెంబర్ 10 and 11 నేథన్ లైన్ అండ్ స్కాట్ బోలన్ ఇద్దరు కలిసి 55 runs అన్బీటన్. దాంట్లో ఒక డ్రాప్ క్యాచ్, ఒక డిస్మిసల్ ఆఫ్ ఎ నోబాల్, ఇవన్నీ ఉన్నాయి. సో చివరికి వచ్చేసరికి మనం కొంచెం దెబ్బతిన్నాం. తర్వాత క్యాచ్ వదిలేస్తే అలాగా క్యాచెస్ విత్ మ్యాచెస్. అన్ఫార్చునేట్ మనం యశస్వి జైస్వాల్ అనకూడదు, కానీ ఒకరోజు బ్యాడ్ డే అది. కానీ రవి శాస్త్రి చెప్పినట్టుగా యశస్వి ఒక క్యాచ్ వదిలేసాడు, టఫ్ క్యాచ్ వదిలేసాడు, ఒక ఈజీ క్యాచ్ వదిలేసాడు లభిషేంది. ఆ తర్వాత అతన్ని క్లోజింగ్ ఫీల్డ్లో పెట్టకూడదు. 3rd catch అట్ సిలీ పాయింట్ వాజ్ టఫ్ వన్. అంటే అంత దగ్గర రియాక్షన్ టైం తక్కువ ఉంటుంది కదా. కానీ అతను ఎప్పుడైతే క్యాచ్లు వదిలేస్తున్నాడో, బ్యాడ్ డే కాన్ఫిడెన్స్ తగ్గిపోయిందో, అతన్ని క్లోజింగ్ ఫీల్డ్లో పెట్టకుండా ఉండాల్సింది. బట్ వాట్ ఎవర్, హీ డ్రాప్ 3 catches. సిరాజ్ డ్రాప్డ్ 1 కాటన్ బోల్డ్. నితీష్ రెడ్డి ట్రైడ్ 1 డిఫికల్ట్ ఛాన్స్ బ్యాక్, చాలా మంచి క్యాచ్ అనేది పట్టుంటే. ఇలాంటి కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. బుమ్రా ఒక నోబాల్కి అతనికి వికెట్ దొరికేది, 5th వికెట్ దొరికేది, అది నోబాల్ అయింది. సో ఇలాంటి ల్యాప్సెస్ ఇండియాకి ఫీల్డ్లో ఉన్నాయి. బట్ ఓవరాల్గా ఫీల్డ్లో ఇండియా లుక్ వెరీ ఛార్జ్డ్ అప్. ఈరోజు ఫస్ట్ 2 సెషన్స్లో అయితే చాలా ఛార్జ్డ్ అప్గా కనిపించింది. అండ్ విరాట్ కోహ్లీ వాజ్ ద లీడర్. నేను అదే ట్విట్టర్లో పెడితే చాలామంది రోహిత్ శర్మ ఫ్యాన్స్ అపార్థం చేస్తున్నారు. వికెట్ పడేసరికి క్రెడిట్ విరాట్ కోహ్లీ తీసుకున్నాడని చెప్పి అక్కడ ఫ్యాన్ వార్ నడుస్తుంది. నేనంతా నా ట్వీట్ డిలీట్ చేద్దామా అని అనిపించింది. అంత ఇక్కడ ఏంటంటే లీడర్ వేరే, కెప్టెన్ వేరే. అక్కడ అతను ఇన్ఛార్జ్గా ఇచ్చినట్టున్నారు. నువ్వు టీంని ఆ రకమైన జోష్ నింపు ప్లేయర్స్లో అని చెప్పేసి విరాట్ కోహ్లీ చాలా యానిమేటెడ్గా కనిపించాడు. ఇప్పుడు బౌలర్స్తో మాట్లాడు, ఫీల్డర్స్తో మాట్లాడు, అండ్ హీ వాస్ గివెన్ దట్ రోల్. రోహిత్ శర్మ ఈజ్ ఏ లేడ్ బ్యాక్ క్యారెక్టర్. రోహిత్ శర్మ స్టైల్ వేరే, విరాట్ కోహ్లీ స్టైల్ అవసరం. అక్కడ టీంకి ఆ జోష్ ఇవ్వడం అవసరం. జోష్ ఇప్పించారు విరాట్ కోహ్లీ చేత. టీమ్ మేనేజ్మెంట్ అతనికి ఆ రోల్ ఇచ్చింది. ఆ రోల్ పర్ఫెక్ట్గా అతను ఎగ్జిక్యూట్ చేశాడు. కానీ విరాట్ కోహ్లీ మీద హైప్ చేస్తున్నావు నువ్వు అన్నట్టుగా కొంతమంది మాట. బట్ దట్ రోల్ వాజ్ గివెన్ టు హిమ్. వీ నో విరాట్ కోహ్లీ ఈజ్ ఎ వెరీ గుడ్ టెస్ట్ క్యాప్టెన్. అతని టీంని ఎప్పుడు ఆ ఇంటెన్సిటీ లెవెల్ మెయింటైన్ చేస్తాడు ఎప్పుడు కూడా. జస్ట్ ఆ రోల్ ఈరోజు అతను ఇప్పుడు క్యాప్టెన్ కాదు కాబట్టి అతను కొద్దిగా సైడ్ లైన్స్లో ఉంటున్నాడు ఇన్ని రోజులు. బట్ ఇక్కడ అతనికి రోల్ ఇచ్చారు. మనకు క్లియర్గా అర్థమవుతుంది. విరాట్ కోహ్లీ ది వే హీ వాజ్ టాకింగ్ టు ద బౌలర్స్, హీ వాజ్ మేకింగ్ సమ్ ఫీల్డ్ చేంజెస్, హీ వాజ్ ట్రైంగ్ టు ఇన్స్పైర్ ఆల్ ద క్రికెటర్స్ ఆన్ ద ఫీల్డ్. సో ఆ రోల్ అతని నుంచి మనం చూసాం. సో మొత్తం మీద వాట్ ఎవర్, విరాట్ కోహ్లీ ఆ జోష్ నింపాడా లేకపోతే జనరల్లీ టీమ్ ఛార్జ్డ్ అప్గా ఉన్నా, కానీ నిజంగా చాలా అగ్రెసివ్గా కనిపించారు. లాట్ ఆఫ్ టాక్, లాట్ ఆఫ్ చీపింగ్ అరౌండ్. సో ఇండియా లుక్ అండ్ గ్రేట్ నిక్. సో ఈరోజు మార్నింగ్ నుంచి మనం మొదటి నుంచి వస్తే ఒక 11 runs 12 runs యాడ్ చేశారు మన లాస్ట్ వికెట్ పేర్. ఒక 4 కొట్టాడు నితీష్. బట్ మరొక బిగ్ హిట్ కోసం వెళ్ళి లాంగ్ ఆఫ్లో క్యాచెస్ అవుట్ అయిపోయాడు. సో ఇండియా 105 runs లీడ్ ఇచ్చారు వాళ్ళకి. సో ఒక స్టేజ్లో అనిపించలేదు. బట్ ఇండియా మేకింగ్ 369 వాజ్ అ బిగ్ బోనస్ మనకి అనుకోలేదు ఖచ్చితంగా.
అది మళ్ళీ మనం గేమ్లో కంబ్యాక్ అయ్యేలా చేసింది, థ్యాంక్స్ టు నితీష్ కుమార్ రెడ్డి అండ్ ఆల్సో ఆఫ్ కోర్స్ నాట్ టు ఫర్గెట్ వాషింగ్టన్స్ ఎఫర్ట్. వీళ్ళిద్దరు యంగ్స్టర్స్ కలిసి మనని మళ్ళీ గేమ్లో మళ్ళీ బ్రహ్మాండంగా ఫైట్ బ్యాక్ చేసేలా చేశారు. వెన్ ఆస్ట్రేలియా స్టార్టెడ్ సెకండ్ ఇన్నింగ్స్, కాన్స్టర్స్ గురించి చాలా ఫస్ట్ ఇన్నింగ్స్లో చాలా అనుకున్నాం, కానీ ఈసారి బుమ్రా హ్యాడ్ స్వీట్ రివెంజ్. క్లీన్ బౌల్డ్ చేశాడు, ఒక నిప్ బ్యాక్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ డిఫెన్స్ ఆడుతున్నాడు, పోనీ ఏదో అగ్రెసివ్ షాట్ ఆడుతున్నాడు ఇప్పుడులాగా అనుకుంటే, ఆ డిఫెన్స్లో బిట్వీన్ బ్యాట్ అండ్ ప్యాడ్ దట్ బాల్ స్నీక్ త్రూ. సో వండర్ఫుల్ రివెంజ్ ఫర్ బుమ్రా. సో బుమ్రా బ్రేక్ త్రూ ఇచ్చిన తర్వాత ఖవాజా అండ్ లబుషేన్ వాళ్ళు కూడా పెద్ద కాన్ఫిడెంట్గా లేరు, రన్స్ చాలా కష్టంగా వచ్చినవారు. బట్ ఖవాజాని అవుట్ చేశాడు సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు, పెద్ద షాట్ ప్రయత్నం. బట్ మార్నస్ లబుషేన్ సర్వైవ్. డ్రాప్డ్ క్యాచ్లు కూడా అతనికి హెల్ప్ చేసినాయి, బట్ హీ ప్లేడ్ ఎ వండర్ఫుల్ ఇన్నింగ్స్. ఇప్పుడు ఆస్ట్రేలియా రికవర్ అయిందంటే ఇట్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ లబుషేన్. స్మిత్ కూడా తొందరగా అవుట్ అయిపోయాడు. సో బుమ్రా వేసిన ఆ స్పెల్ మాత్రం మనం మర్చిపోలేని స్పెల్. ఈ గాట్ రీడ్ ఆఫ్ ట్రావిస్ హెడ్. స్మిత్ని కూడా మన సిరాజ్ అవుట్ చేశాడు. సో స్మిత్ మరొకసారి ఫెయిల్యూర్, 2 సెంచరీలు చేసినా కూడా అతను ఫెయిల్ అయ్యాడు. అండ్ ట్రావిస్ హెడ్కి ఆ లెగ్ సైడ్ ట్రాప్ పెట్టారు, మళ్ళీ షార్ట్ మిడ్ వికెట్లో ఫీల్డర్ని పెట్టారు. బుమ్రా ఒక షార్ట్ పిచ్ డెలివరీ చేశాడు అండ్ ఈ వాస్ కాట్ అండ్ బై నితీష్ రెడ్డి అట్ షార్ట్ మిడ్ వికెట్. సో 2 ఇన్నింగ్స్లో కూడా బుమ్రా గాట్ రీడ్ ఆఫ్ ట్రావిస్ హెడ్ చీప్లీ. సో అది ఇండియాకి చాలా చాలా హెల్ప్ అయింది. తర్వాత అవుట్ ఆఫ్ ఫామ్ మిచెల్ మార్ష్ వచ్చాడు, అతను కూడా ఒక లిఫ్టింగ్ డెలివరీతో అతన్ని అవుట్ చేశాడు కాట్ బిహైండ్. అండ్ హీ క్యాసిల్డ్ అలెక్స్ క్యారీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటర్స్ ఆఫ్ ఆస్ట్రేలియా ఇన్ దిస్ సిరీస్. కానీ అలెక్స్ క్యారీని క్లీన్ బౌల్డ్ చేశాడు విత్ అనదర్ డెలివరీ దట్ సీమ్డ్ బ్యాక్ ఇన్ టు హిమ్. సో అద్భుతమైన బౌలింగ్ బుమ్రా. ఆ స్పెల్లో హీ లుక్డ్ అన్ప్లేయబుల్. మొత్తం మీద బుమ్రా ఉన్నప్పుడు వేరే ఉంది, బట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ సిరాజ్ ఆల్సో. సిరాజ్కి న్యూ బాల్ ఇవ్వలేదు, ఆకాష్ దీప్కి ఇచ్చారు. మరి దానివల్ల ఏంటో సిరాజ్ చాలా కసి మీద కనిపించాడు. అతను బౌలింగ్లో కూడా ఎక్స్ట్రా యాడ్స్, కొద్దిగా పేస్ పెరిగింది, 140 కూడా టచ్ అయ్యాడు. అండ్ ఈ బౌల్డ్ ఫుల్లర్ లెంత్. సో కొంచెం ఆ 6 మీటర్ లెంత్ వేశాడు. ఆ 6 మీటర్ లెంత్ వేయడంతో ఏంటంటే అతనికి వికెట్లు వచ్చాయి. సో సిరాజ్ లుక్డ్ వెరీ గుడ్. సో అతని మీద చాలా క్రిటిసిజం వచ్చింది, విపరీతంగా అతను ట్రోల్ చేస్తున్నారు. బట్ స్టిల్ సిరాజ్ చాలా బాగా కంబ్యాక్ అయ్యి అతను ఆ కీలకమైన బ్రేక్ త్రూ ఇచ్చారు. సో బుమ్రాకి సపోర్ట్ దొరికింది. ఆకాష్ దీప్ కూడా మరి అతని క్యాచ్లు 2 జైస్వాల్ బౌలింగ్లో, జైస్వాల్ డ్రాప్ చేసిన 2 క్యాచ్లు ఆకాష్ దీప్ బౌలింగ్లో. సో హీ ఆల్సో బౌల్డ్ వెల్. సో బుమ్రాకితో పాటు వీళ్ళిద్దరు కూడా మంచి ప్రెషర్ మెయింటైన్ చేశారు. స్పిన్నర్స్ అంత ఎఫెక్టివ్ ఏం కాదు. వాషింగ్టన్ వాజ్ వన్స్ అగైన్ అండర్ బౌల్డ్ బై రోహిత్ శర్మ. బట్ స్టిల్ ఇండియా లుక్డ్ వెరీ గుడ్. టచ్ 91 for 6. ఇప్పుడైతే కేరీ అవుట్ అయ్యాడో మనం డెఫినెట్లీ లుక్డ్ ఇన్ డ్రైవర్ సీట్. సో పిచ్ కొద్దిగా స్పైసీగా అనిపించింది, అన్ఈవెన్ బౌన్స్ ఉంది. అది కొంచెం భయపెట్టినా కూడా 200-250 చేస్తారులే మన వాళ్ళు. 250 కనుక టార్గెట్ ఉంటే దాన్ని ఈజీగా మన బ్యాటింగ్ లైనప్ విత్ సో మచ్ ఆఫ్ డెప్త్ విత్ నితీష్ కమింగ్ ఇన్ ఎట్ నెంబర్ 7 or 8, అది మనకి ఈజీ అనిపించింది. అండ్ బట్ అక్కడ ఆ పార్ట్నర్షిప్, ప్యాట్ కమిన్స్ ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా మనని చాలా ఫ్రస్ట్రేట్ చేశాడు. ఈసారి అప్పుడు స్మిత్తో, ఈసారి లబుషేన్తో అతను ఒక 57 runs పార్ట్నర్షిప్. సో ప్యాట్ కమిన్స్ మేడ్ 41, బట్ దట్ పార్ట్నర్షిప్ మనని చాలా చాలా ఇబ్బంది పెట్టింది. సో లబుషేన్ అవుట్ అయ్యాడు, ప్యాట్ కమిన్స్ అవుట్ అయ్యాడు, స్టార్క్ రన్అవుట్ అయ్యాడు, అంతా బాగానే ఉంది. బట్ వీళ్ళిద్దరూ కలిసి లాస్ట్ వికెట్ బోలెండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే చాలా అసలు బ్యాట్స్మెన్ లాగా టిపికల్ టైలెంట్ లాగా కనిపించాడు. కానీ ఈసారి అతను కూడా చాలా బాగా ఆడాడు. నేథన్ లైన్ బ్యాటింగ్ ఆన్ 41 నాట్ అవుట్. హీ వాస్ గెటింగ్ బిహైండ్ ద లైన్ వెరీ వెల్. స్పిన్నర్స్ కూడా చాలా బాగా ఆడాడు నేథన్ లైన్. సో మన లాస్ట్ వికెట్ ఆ ఫ్రస్ట్రేట్ చేసింది. వదిలేసిన క్యాచ్లు, ఆ నో బాల్స్ ఇవన్నీ కూడా మన ఇబ్బంది పెట్టినాయి. బట్ స్టిల్ ఇండియా హ్యాస్ డన్ వెల్. అండ్ Day 4, Day 3లో ఎలాగైతే మనకి ఆ మొమెంటం మన వైపు షిఫ్ట్ అయిందో, అక్కడి నుంచి Day 4లో కూడా ఫస్ట్ 2 సెషన్స్లో మన వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. చివరిలో కొంచెం ఆ ఫ్రస్ట్రేషన్, మనకి ఆ టైలెండర్స్ తొందరగా అవుట్ కాకపోవడం, ఎప్పటిలాగా ఉండే మనకి ఉండే జాడియా ఉంది కదా, టైలెండర్స్ని అవుట్ చేయలేకపోవడం, అది మన ఇబ్బంది పెట్టింది. బట్ స్టిల్ మ్యాచ్ ఇస్ స్టిల్ వెరీ వైడ్ ఓపెన్. మరి లాస్ట్ డే రోజున ఏం అవుతుంది, ఏం అవ్వచ్చు. వెదర్ బాగుంది మనం అనుకున్నట్టుగా. ఆస్ట్రేలియాకి ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు న్యూ బాల్ని కనుక సరిగ్గా యూటిలైజ్ చేసుకుని, న్యూ బాల్తో యూ కెన్ గెట్ దట్ మూమెంట్. లేటరల్ మూమెంట్ కనిపించింది. బుమ్రా వాజ్ గెటింగ్ దట్ లేటరల్ మూమెంట్.
విచ్ వాజ్ ఆబ్సెంట్ ఆన్ ఫస్ట్ 3 days. ఫస్ట్ 3 days ఎలాంటి మూమెంట్ కనబడలేదు, బౌన్స్ మాత్రమే ఉంది. కానీ ఈ రోజున సిరాజ్ వాజ్ గెటింగ్ సమ్ మూమెంట్, బుమ్రా వాజ్ గెటింగ్ మూమెంట్, ఆకాశ్దీప్ వాజ్ గెటింగ్ సమ్ మూమెంట్. కానీ రేపు ఎలా ఉంటుందో పిచ్ మనకు తెలియదు. సో మీకు ఆఫ్ ద పిచ్ బాల్ మూవ్ అవుతుంది. సో డేంజర్ ఉంది, మనకి న్యూ బాల్తో డేంజర్ ఉంటుంది. ఆస్ట్రేలియా బౌలర్స్ అంత తక్కువగా అంచనా వేయలేం. టాప్ ఆర్డర్కి పరీక్ష, రోహిత్ శర్మ కావచ్చు, జైస్వాల్ కావచ్చు, నెంబర్ 3 ఆడుతున్న రాహుల్, విరాట్ కోహ్లీ, వీళ్ళందరూ కూడా వీళ్ళు కనుక ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయగలిగితే, తర్వాత పంత్ ఉన్నాడు, నితీష్ రెడ్డి ఉన్నాడు, వాషింగ్టన్ ఉన్నాడు, వీళ్ళు మనని గెలిపించే అవకాశం. జడేజా కోర్స్ ఇస్ దేర్. సో మనకి బ్యాటింగ్ డెప్త్ ఉంది విత్ వాషింగ్టన్ కమింగ్ ఇన్ అట్ నెంబర్ 8. సో ఆ డెప్త్ని మనం ఉపయోగించుకోవచ్చు. టాప్ ఆర్డర్ కనుక నిలబడాలి. పుజారా లాగా ఒకళ్ళు ఇన్నింగ్స్ ఆడాలి. మనం న్యూ బాల్తో తక్కువ డ్యామేజ్తో బయటపడితే 30 overs న్యూ బాల్ అయ్యే వరకు కనుక మనం 1-2 వికెట్లు మాత్రమే కోల్పోతే అక్కడి నుంచి మనం ప్లాన్ చేసుకోవచ్చు. మీకు టైం ఉందా అని అడగచ్చు మీరు గెలవడానికి. మనం లాస్ట్ టైం బ్రిస్బేన్లో గెలిచినప్పుడు టార్గెట్ వాజ్ 329. ఆ 329 మనం ఎలా సాధించాం? 4th day రోజున 4 for no loss మనం. సో ఆల్మోస్ట్ 329 runsలో 325 runs మనం లాస్ట్ టైం చేసాం, 325 runs. సో టైమ్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్. ఇప్పుడున్న T20 జమానాలో టైమ్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్. ఒకవేళ మీకు వికెట్స్ ఉన్నాయి, ఫస్ట్ 2 sessions మీరు కంఫర్టబుల్గా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ సెషన్ అయ్యేసరికి మీకు మీ స్కోరు అరౌండ్ 200 ఉంది. కానీ లాస్ట్ సెషన్లో మీరు ఆ రిమైనింగ్ మీకు 333, ఇప్పుడు వాళ్ళు లీడ్ 333, ఒక 10 runs యాడ్ చేస్తారు అనుకున్నాం, 350 అనుకుందాం టార్గెట్. మీరు లాస్ట్ సెషన్లో 150 runs కొట్టచ్చు. మీకు వికెట్స్ కానీ చేతిలో ఉంటే మీ కెన్ యూజ్ దోస్ పైరో టెక్నిక్స్ అండ్ గెట్. పంత్ లాంటి వాళ్ళు, నితీష్ లాంటి వాళ్ళు ఉంటే మీరు యూ కెన్ గెట్ దోస్ రన్స్. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం ఎట్ ఆల్ ఇప్పుడున్న సిచ్యుయేషన్లో. సో టైమ్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్. 98 overs వేయాలి, మామూలు 90 overs కాదు. మనకి ఆ మిగతా ఓవర్స్ని మేకప్ చేయడం 98 overs ఆట జరగాల్సి ఉంది. లాస్ట్ డే ఉన్న ఫ్లడ్ లైట్స్ కూడా యూజ్ చేస్తారు ఈ గ్రౌండ్లో. సో 98 overs మీకు టైమ్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఎట్ ఆల్. సో డ్రాక్ కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇండియా కనుక 1-2 వికెట్లు పడితే తొందరగా మన వాళ్ళకి ఆ స్లోగా ఆడితే డ్రా అయ్యే అవకాశం ఉంది. వెదర్ కూడా అక్కడ ఫికిల్గా ఉంటుంది, అందుకని డ్రా అయ్యే అవకాశం ఉంది. సో అన్ని రకాల రిజల్ట్స్ కూడా పాసిబుల్ అయ్యే పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఆన్ day 3. సో day 5 రోజున all 3 results ఆర్ పాసిబుల్. చాలా లాట్ ఆఫ్ డ్రామా ఉంటుంది, వాళ్ళంత టెన్షన్ ఉంటుంది, కొన్ని మూమెంట్స్ మనకు ఉంటాయి, కొన్ని వాళ్ళే ఉంటాయి. సో 2 సమఉజ్జీన్ లాంటి టీమ్స్ మీద బోల్డంత పెద్ద క్రౌడ్స్ వస్తున్నారు. అందరూ దే ఆర్ ఎంజాయింగ్, దే ఆర్ గెటింగ్ దేర్ మనీస్ వర్త్. సో ఐ థింక్ సిరీస్ ఇస్ వెరీ వెల్ పాయిస్డ్. ఇక్కడ గెలిచిన వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ అన్బీటన్ సిచ్యుయేషన్లో ఉంటారు కాబట్టి లాస్ట్ డే రోజున ఆట చాలా చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. టైమ్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఎట్ ఆల్ అని నేను అనుకుంటున్నాను. సో ఇండియా మరి రోహిత్ కానీ విరాట్ కానీ వాళ్ళు తమ ఎక్స్పీరియన్స్ యూజ్ చేయాలి. రాహుల్ తన ఫామ్ కంటిన్యూ చేయాలి. రాహుల్ అండ్ జైస్వాల్. పంత్ ఇంతవరకు సరిగ్గా ఆడలేదు, కానీ బ్రిస్బేన్ ఒకసారి గుర్తు తెచ్చుకుని అతను ఆడాల్సి ఉంది. సో ఐ థింక్ ఇండియా క్యాన్ డూ ఇట్ అనే అంటే ఇండియా కంబ్యాక్ అయిన ఫస్ట్ 2 days చాలా హోప్లెస్గా ఉన్న తర్వాత మన వాళ్ళు కంబ్యాక్ అయిన తీరు చూసిన తర్వాత ఎందుకు కొన్ని హోప్స్ కలుగుతున్నాయి. సో రేపు పొద్దున 5 గంటలకు అలారం పెట్టుకోండి, మర్చిపోవద్దు. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ వండర్ఫుల్ లాస్ట్ డే. ఏ రిజల్ట్ వచ్చినా కూడా ఐ విల్ అప్రిషియేట్ both the teams because they fought really well. Kada?